ఓకే. సో బూల్స్ రూల్ ఒక్కసారి చెప్పుకుందాము ఇంకొకసారి. సో మీకు నిన్న చెప్పాను ఆ ఫార్ములా కూడా ఇంకోసారి రిపీట్ చేద్దాము, అలా మర్చిపోయింటారేమో. సో బూల్స్ రూల్లో let y equal to f of x be some function. It assumes the values y0, y1, y2, so on, yn. Okay. Corresponding values x0, x1, so on, xn, where h is equals to b minus a by n. n is multiple of 4. So Boole's rule లో ఖచ్చితంగా n అనేదాన్ని మల్టిపుల్ ఆఫ్ 4 అంటే 4, 8, 12 అంటే 4 యొక్క మల్టిపుల్స్ గా తీసుకోవాలని చెప్పినాను. ఈ ఫార్ములా ఇప్పుడు స్క్రీన్ లో ఉన్నప్పుడు అట్లాగే నేర్చుకోండి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b y dx is equals to 2h by 45. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ బూల్స్ రాసేది కూడా మర్చిపోకూడదు. లెట్ y equal to f of x be a function which assumes the values y0 to yn with corresponding values of x0 to xn, where h is equals to b minus a by n and n is multiple of 4. Then integration from a to b y dx is equals to 2h by 45. మళ్ళీ దాని బ్రాకెట్లో ఏముండాలా 7, 32, 12, మళ్ళా 732, 1232 అంతే కదా. 732, 1232 అని చెప్పినా నేను. సో y0, y1, y2, సో ఆన్ అది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో 7y0, 32y1, 12y2, మళ్ళా 32y3, 14y4 ఎక్సెట్రా. సో ఇది బూల్స్ రూల్ గురించి. సో ఫార్ములా అది. సో ఇక్కడ చూడండి, జస్ట్ ప్రూఫ్ కూడా ఎట్లా ఉండదంటే, డివైడ్ ది ఇంటర్వెల్ a, b into n sub intervals of width h such that x0 equal to small a, x1 equal to a plus 1h, x2 equal to a plus 2h, so on, xn equal to a plus nh equal to b, where n is multiple of 4. Taking n equal to 4, general quadrant formula, and taking the curve through the points. సో అది మనం పాయింట్స్ అన్నప్పుడు ఎక్స్ వై రెండు కలిపి దట్ ఈస్ పెయిర్ గా రాస్తాం, ఆర్డర్డ్ పెయిర్ గా రాస్తాం. దట్ ఈస్ x0, y0, x1, y1, సో ఆన్, x4, y4, x4, y4 గా. ఓకే, x4, y4 గా యాజ్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 అంటాం, పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4, సో దట్ ది డిఫరెన్సెస్ ఆఫ్ ఆర్డర్ గ్రేటర్ దెన్ 4 బికమ్స్ 0. వీ గెట్ ఏమన్నాడు ఇక్కడ ఫార్ములా చూడండి, h ఇంటూ 4, 8 అట్లాగా ఒకసారి చూడండి. ఇక్కడ x0 to x1 y dx ఈక్వల్ టు h ఇంటూ 4y0, 8 ఇంటూ డెల్టా, అవన్నీ మనకు టేబుల్ నుంచి వస్తుంది. డెల్టా y0, డెల్టా స్క్వేర్ y0, డెల్టా క్యూబ్ y0, డెల్టా టు ద పవర్ ఆఫ్ 4y0, ఇవన్నీ కూడా xy అనేటువంటి టేబుల్ వేస్తాం కదా, అందులో నుంచి మనకు వస్తుంది, మనకు తెలిసినది. సో అవన్నీ వర్క్ చేసిన తర్వాత జస్ట్ చూడండి, ఇక్కడ 4y0 అట్లాగే ఉంటుంది. 8 ఇంటూ డెల్టా y0 అంటే డెల్టా y0 ఈజ్ నథింగ్ బట్ ఆ ఫార్ములా మనకు టేబుల్లో వస్తుంది కదా, y1 మైనస్ y0 అనేది డెల్టా y0 వాల్యూ. నెక్స్ట్ 20/3 ఇంటూ y2 మైనస్ 2y1 ప్లస్ y0, 8/3 ఇంటూ y3 మైనస్ 3y2 ప్లస్ 3y1 మైనస్ y0. ఇదేమి కొత్త ఫార్ములా అనుకోమకండి, మనం టేబుల్లో ఇంతవరకు ఎక్స్ వైకి సంబంధించినటువంటి టేబుల్ ఎట్లయితే వేసినామో దాని నుంచి వచ్చేటువంటి విషయాలు ఇవి. సో దీని అన్నింటినీ మనం మల్టిప్లై చేసి అన్ని సింప్లిఫై చేసిన తర్వాత ఏమొస్తుంది, 45 ఇంటూ 14, 64 ఎక్సెట్రా ఎక్సెట్రా, దట్ ఈజ్ 2h by 45. ఫైనల్గా 2h by 45, 7y0 ప్లస్ 32y1, 12y2 ప్లస్ 32y3, మళ్ళీ 7y4. మీరు గమనించండి, 7, 32, 12, 32, మళ్ళీ 7తో బిగిన్ అవుతుంది. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, మీరు గమనించండి. దీన్ని మార్చుకున్నప్పా, వినిపిస్తుందరా?
హలో 732 1232 దాని తర్వాత మళ్ళీ 7 రావాలి. ఇక్కడ 14 అని రాశారు. 14 కాదు, నేను చెప్పే తీరంలో 14y4 అని రాశారు. 14y4 కాదు, 7y4. వినిపిస్తుందరా? ఓకే. సో తీరంలో చిన్న ఆ మిస్టేక్ ఉంది, దాన్ని అట్లాగే కాపీ చేయమాకండి. సో 732 1232 మళ్ళీ అక్కడ 14 బదులు ఏం రాసుకోవాలా? 7y4 అని రాయాలా. ఎటు చూడండి, మన ఫైనల్ ప్రూఫ్లో కూడా 7y4 అని రాసినాం. సో ఇక్కడ కూడా 7y4. నెక్స్ట్ మళ్ళీ 7 తర్వాత మళ్ళీ ఏం రాలేదు, నెక్స్ట్ 32 మళ్ళీ 12 మళ్ళీ 32 అట్లా పోతూ ఉంటుంది. సో ఇది ప్రూఫ్. సిమిలర్లీ అదేంది, n=4 అయినప్పుడు ఇంతవరకు రాస్తాం రా. n=4గా తీసుకుంటే 7y4 వరకు రాస్తాము. ఓకే. n=8 లాగా తీసుకుంటే 2h/45 7y4 + 32. ఇది మామూలే, గుర్తుపెట్టుకోండి. ఏమి ఇక్కడ లాస్ట్లో రాస్తాం చూడండి. ఏమని 8 వరకు అంటే 8 వరకు అంటే అప్ టు 8 వరకు రాయాలా. ఓకే. ఇక్కడ చూడండి జనరల్గా రాసి పెట్టారు ఇక్కడ. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 to xn ydx equal to 2h/45 7y0 + 32y1. మళ్ళా అక్కడ ఒకటి మిస్ అయ్యింది అడా, y0 y1 తర్వాత ఏం రావాలడా 12 పక్కలో y2 అనే రావాలా. y2 అనే లెటర్ కనపడలేదు, y2 అనేటువంటి లెటరు కనపడలేదు, అవునా కదా? ఆడ y2 రాసుకోండి, 12 సఫిక్స్ 2 అని రాశారు, అది తప్పది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండిరా, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. 7y0 + 32y1 + 12y2 అని రాయాల. 12y2 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 32y3, నెక్స్ట్ 14y4 అన్నాడు, మళ్ళీ తప్పది. 14y4 అని రాయమాకండి. ఏం చేస్తారా, 7y4 మళ్ళీ 7 12 13 సారీ 7 32 12 అట్లాగా, అది అట్లాగా పోతుంది. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఒకసారి జస్ట్ చూద్దాము. ఎరా హలో, ఏం రా వినపడలేదు నాకు. ఓకే, ఓంకార్ని యాడ్ చేశానులే, ఓంకార్ని యాడ్ చేశాను. ఓకే సరే, ఓకే. ఈ ప్రాబ్లం చూద్దాం. ఇదేమన్నాడు ఈ ప్రాబ్లంలో ఆడది. జస్ట్ చూడండి, వెరీ సింపుల్ ప్రాబ్లం. మీకు ఎగ్జామ్లో బూల్స్ రూల్ పైన ప్రాబ్లం ఇస్తారు, బూల్స్ రూల్ ప్రూఫ్ కూడా ఇస్తారు. అది 4 లైన్లు, అది నోట్ చేసి పెట్టుకోండి. సో ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 1 1/1 + x dx బై బూల్స్ రూల్ ప్రకారంగా ఎవాల్యుయేట్ చేయండి అంటాడు. సో ఇక్కడ ఇంటర్వెల్ ఏది 0 to 1. దీని ఇక్కడ ఏమన్నాడు, నంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ ఇక్కడ రాయలేదు, బట్ ఇక్కడ ఏం తీసుకున్నాడు, n=4గా తీసుకున్నాడు. లేక 4 కాబట్టి 8 తీసుకోవచ్చు, మన ఇష్టం అది. 4 కాబట్టి 8, 8 కాబట్టి 12, దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 4గా తీసుకోవాలి. సారీ, ఆ n అనే దాన్ని మల్టిపుల్ ఆఫ్ 4గా తీసుకోవాలి, మల్టిపుల్ ఆఫ్ 4గా తీసుకోవాలి. రైట్, ఇప్పుడు చూడండి. సో h=b-a/n ఫార్ములా 1 - 0/4 దట్ ఈక్వల్ టు 0.25 మనకు తెలిసిపోయింది కదా. సో స్టార్టింగ్ వాల్యూ ఎక్స్కి సంబంధించినటువంటి వాల్యూలో మొదటి వాల్యూని x0 అంటాము. x0 అనేది ఇక్కడ 0, దానికి 0.25 యాడ్ చేస్తే 0.25 వస్తుంది, దానికి ఇంకొక 0.25 యాడ్ చేస్తే 0.5 వస్తుంది. అలాగా ఆ టేబుల్ అనేది ఎంతవరకు తీసుకోవాలా, ఆ ఇంటర్వెల్లో 0 to 1 కాబట్టి లాస్ట్ వాల్యూ వచ్చి 1గా వచ్చేట్టుగా తీసుకోవాలి, అంతవరకు యాడ్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ y=1/1 + x. సార్ క్లాస్లో ఉన్నాను సార్. అయ్యయ్యా, ఎవరు, భాస్కర్ రెడ్డి? ఎవరు? ఆహా, ఏమంట చెప్పండి సార్. అది
సార్ క్లాస్లో ఉన్నాను సార్. నేను ఒక అరగంట తర్వాత మాట్లాడతాను సార్. క్లాస్లో ఉన్నాను. అట్లా సార్. సారీరా. ఒరే వినపడుతున్నారా బాబు? హలో. ఏం లేదు, మధ్యలో ఫోన్ వస్తే ఒక్కోసారి కట్ అవుతుంది, అందుకోసం. సురేంద్ర సార్, హిందీ అయినా సరే, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, కిందకి వెళ్ళిపోయిందా? రైట్. సో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ అది ఎట్లా వస్తుంది? మనము క్యాలిక్యులేటర్ పెట్టుకుని చేసుకోవచ్చు. 1/1 + x అనే ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో 0 ఒకసారి, 0.25 ఒకసారి, 0.5 ఒకసారి అలా వేసుకుంటూ వెళ్ళిపోతే 1/2 అని, అదే 0 వేస్తే 1/1 వస్తుంది, దట్ ఈస్ 1 వస్తుంది వై వాల్యూ. నెక్స్ట్ 1/1 + 0.25 అంటే 1.25, 1/1.25 వాల్యూ 0.8, 1/1 + 0.5 అంటే 1.5, 1/1.5 వాల్యూ 0.0067, అప్ టు 4 డెసిమల్ అడ్జస్ట్ చేస్తున్నారు. సో దీని నుంచి మనము ఈ టేబుల్ నుండి మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇది. సో వై వాల్యూస్ మనం మార్క్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ రాసుకున్నారు, ఆ విధంగా రాయండి. హియర్ ఫ్రమ్ ది టేబుల్ y0 వాల్యూ ఇస్ 1, y1 వాల్యూ ఇస్ 0.8 అండ్ సో ఆన్. నౌ బై బూల్స్ రూల్ వీ గెట్ ఫార్ములా. చూడండి, ఇది మర్చిపోమాకండి. 732, 1232 ఇదే సైకిల్గా మళ్ళీ వస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ పైన ఇక్కడ రాశారు కదా, దీన్ని కూడా మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఈ ప్రాబ్లం పైన ఉండేటువంటి దాన్ని 14 అవన్నీ రాయవద్దండి. 14 ప్లేస్లో ఏం రాయాలడా? 7 రాసుకోండి. అది మిస్ అయిందిడా. 14 ప్లేస్లో నేను చెప్పేది అర్థమవుతారా? ఈ 14 ప్లేస్లో 7 రాసుకోండి. ఓకే, మళ్ళా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు 14 ప్లేస్లో 7 రాసుకోవాలి. రైట్. తర్వాత ఇప్పుడు ఏముంది, ఆయా ప్లేసెస్లో సబ్స్టిట్యూషన్ చేసి ఓకే సింప్లిఫై చేస్తే అది ఆన్సర్ మనకి. నెక్స్ట్ అట్లాగే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 4 ఏముందడా? e⁴x dx 0 to 4 అన్నాడు, అంతే. ఇక్కడ ఎన్ అనేదని మనం డిసైడ్ చేయాలా. ఎన్ అనేది ఖచ్చితంగా 4 మల్టిపుల్ ఆఫ్ 4గా ఉండాలి. సో ఇక్కడ ఓన్లీ 4 తీసుకున్నాడు. సో దీన్ని 4తో డివైడ్ చేస్తే దట్ ఈస్ h = b - a/n ఫార్ములా ప్రకారంగా h వాల్యూ 1 వస్తుంది. ది వాల్యూస్ ఆఫ్ y = f of x is equals to e⁴x. దట్ ఈజ్ ఈ టేబుల్. ఓకే, డివిజన్ టేబుల్ అంటాం దీన్ని. యాక్చువల్ చెప్పాలంటే డివిజన్ టేబుల్ అంటాం. సో ఎక్స్ వాల్యూస్ అన్ని మనకు తెలిసిందే. హెచ్ వాల్యూ 1, 1 కాబట్టి 0తో బిగిన్ చేసి 1, 1, 1 యాడ్ చేసుకుంటూ పోతే 0, 1, 2, 3, 4 అనేది మనకు వచ్చేస్తుంది. వై వాల్యూస్ e⁴x ఉందప్ప. e⁴x ఫస్ట్ వాల్యూ ఏమి 0 ఉంది. e⁴0 అంటే ఎనీథింగ్, సారీ e⁴0 అంటే ఎంత? 1. నెక్స్ట్ e⁴1 అంటే ఈ అంటే ఎంత? 2.72 అంతే కదా. 2 డెసిమల్ ప్లేసెస్ తీసుకున్నారు ఇక్కడ. 2.72. నెక్స్ట్ ఈ స్క్వేర్ అండి. ఈ స్క్వేర్ అంటే 2.72 హోల్ స్క్వేర్, ఇది 7.39. నెక్స్ట్ 2.72 హోల్ క్యూబ్ వచ్చి 20.09. 2.72 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 54.60. ఇది అలా వస్తుందన్నమాట. ఓకేనా, స్క్వేర్ చేస్తే. సో దాని నుంచి టేబుల్ నుంచి ఇది రాసుకుంటాము. రైట్. ఫైనల్గా మళ్ళీ ఫార్ములానే n = 4 కాబట్టి సేమ్ ఫార్ములా 7, అదే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 4 e⁴x dx = 2h/45, 7y0, 32y1, 12y2, 32y3, 7y4. సో ఆ కరస్పాండింగ్ ప్లేసెస్లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎంత? ఇక్కడ 53.68 అని వచ్చింది. రైట్. సో ఇది అన్నమాట. సో నేనేం చెప్తున్నా అంటే ఈ ఫార్ములా మర్చిపోమాకండి. ఇక్కడ ఉన్నప్పుడు టేబుల్లో ఉన్నప్పుడు అట్లాగే నేర్చుకోండి. తర్వాత ఈ ప్రూఫ్ కూడా రాసి పెట్టండి. బూల్స్ రూల్ ప్రూఫ్ కూడా రాయండి. రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ 14 రాయొద్దండి, 7 మాత్రము రాయండి. లాస్ట్లో రాసినప్పుడు 14 అని రాస్తుంటే దాన్ని తీసేయండి. ఈ థీరం స్టేట్మెంట్లోనే కొంచెం రాంగ్ ఉంది. 732, 1232, దాని తర్వాత 7y4 రాయాలా, 14y4 అని రాశారు. ఆ చిన్న కరెక్షన్ చేసుకుంటా, ఆ చిన్న కరెక్షన్. నెక్స్ట్ మీకు డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. ఎట్లంటే 4y0 అని రాసాం ఇక్కడ. నెక్స్ట్ 8 × Δy0. Δy0 ఎట్లా వచ్చి ఉంటుంది మీకు? Δy0 ఎట్లా వస్తుంది? y1 -
y0 అంటే y వాల్యూస్ డిఫరెన్స్ కదా, ముందు వాల్యూ మైనస్ మనకు ఎక్స్ వై వాల్యూస్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చెప్పాను నేను. ఇప్పుడు ఈ టేబుల్ ఏది వేశారు కదా, ఇక్కడ చూడండి మీరు డెల్టా y0 అంటే ఏంది అర్థము, y0 అంటే 1, y1 అంటే నేను చెప్పేది ప్రూఫ్ కోసం చెప్తున్నా, y0 అంటే 1, y1 అంటే 0.8. సో డెల్టా y0 అంటే ఏం చేయాలి, మనము నిలువుగా రాసుకుంటాం కదా, ఎక్స్ వై వాల్యూస్ నిలువుగా రాసుకుంటాం కదా, అప్పుడు y1 మైనస్ y0 వాల్యూ డెల్టా y0 అవుతుంది, అంతే కదా. 0.8 మైనస్ 1 చేస్తే డెల్టా y0 వాల్యూ వస్తుంది. ఆ విధంగా అనమాట, అలా ఇక్కడ వేసినటువంటిది అది గమనించండి. డెల్టా స్క్వేర్ y0 వాల్యూ కూడా మీరు అలా వర్క్ చేసుకుంటూ పోతే ఇది వచ్చేస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్పుకుంటే చెప్తాను. ఇప్పుడు హలో, డెల్టా స్క్వేర్ y0 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చూడండి ప్రూఫ్ కోసం. ఇప్పుడు ఈ వైట్ బోర్డ్లో కూడా చూద్దాం. నేను ఇప్పుడు మీకు ఇంతకుముందు ఇది ఎక్స్ వాల్యూస్ అని వేస్తాము, ఇది వై వాల్యూస్ అని వేస్తాము, ఇలా మనం టేబుల్ గీస్తాము. సో ఇదేమో x0 ఉంటుంది. ఓ సారీ, ఇంకొక విధంగా చెప్తాను నేను. ఏం లేదు, మనం నిలువుగా వేసుకుంటే మీకు అర్థమవుతుంది కదా, అందుకోసమే. సో నిలువు వేసుకున్నాము. ఇది ఎక్స్ వై ఇట్లా మనం టేబుల్ వేసుకుంటాం కదా. నేను చెప్పేది ఇదేమో x0, ఇది ఇక్కడేమో వస్తుందా x1 అండ్ సో ఆన్. మేబీ ఇక్కడ x2 కూడా వేసుకుందాము. రైట్, ఏడేమొస్తుందా, ఇక్కడ y0 అంటాం దీని మొదటి వాల్యూని, ఇక్కడ y1 అంటాం, ఇక్కడ y2 అవుతుంది. ఇక్కడ చూడండి డిఫరెన్స్ టేబుల్ మనం వర్క్ చేసినప్పుడు డెల్టా y వాల్యూస్ ఇది, తర్వాత డెల్టా స్క్వేర్ y వాల్యూస్ ఇక్కడ వస్తాయి, అలా వేసుకుంటూ వెళ్తాం కదా. సో డెల్టా y వాల్యూ అంటే ఏమంటే ఇక్కడ డెల్టా y0 వస్తుందబ్బా, ఇక్కడ వచ్చే వాల్యూ డెల్టా y0. అది ఏంది అంటే y1 మైనస్ y0 కదా. అట్లాగే ఈ నేరుగా వచ్చేటువంటిది ఏంది చెప్పండి, డెల్టా y1 అంటాం దీన్ని, డెల్టా y1. డెల్టా y1 ఎట్ వస్తుంది, y2 మైనస్ y1. ఓకేనా. సో ఇది నేను చెప్పేది దీని గురించి చెప్పాను. సో అదే విధంగానే రైట్ చూడండి, ఇంకోటి తీసుకుందాం అంటే. సో మీకు ఇప్పుడు దాని ఏమంటారు, డెల్టా స్క్వేర్ y0 గురించి చెప్దాం. డెల్టా స్క్వేర్ y0 మన టేబుల్ లోప డెల్టా స్క్వేర్ y0 ఏడేమి వచ్చి ఉంటుంది మీకు, ఇక్కడ వచ్చేది ఏమి డెల్టా y0 వచ్చి ఉంటుంది. డెల్టా y0 అంటే ఏంది, y1 మైనస్ y0 వాల్యూ, ఇది డెల్టా y0 అంటే. ఓకే, ఇది డెల్టా y0 వాల్యూ. నెక్స్ట్ ఏమొస్తుందా, డెల్టా y1 అంటే ఏమొచ్చి ఉంటుందిరా, y2 మైనస్ చెప్పండి y1, y2 మైనస్ y1, ఇది లెక్క. అయితే నేను డెల్టా స్క్వేర్ y0 అంటే ఇక్కడ వస్తుంది కదా, అది ఈ రెండింటికి మధ్యలో వస్తుంది మనకి. డెల్టా స్క్వేర్ y0 అనేది ఇక్కడ వస్తుంది. అదేంటంటే ఈ వాల్యూని నుంచి ఈ వాల్యూని ఏం చేయాలా, మైనస్ చేయాలా. మైనస్ చేయడం అంటే నేను దాన్ని మాత్రం వర్క్ చేసి చెప్తాను, జస్ట్ చూడండి. ఇది మైనస్ ఇది అంటే ఏమని అర్థం ఇడా, y2 మైనస్ y1. ఓకే, మైనస్ ఇదేముండదు ఇలా, ఇది రాసా నేను, మైనస్ y1 మైనస్ y0 ఇది. సో ఆన్సర్ వర్క్ చేసి చూడండి, ఇదెంత, y2 మైనస్ 2y1 మైనస్ y0 కదా, అంతేనా. ఇది డెల్టా స్క్వేర్ y0 వాల్యూ అయ్యా. నేను చెప్పేది దీని నుండి దీనిని మైనస్ చేసినాము, దట్ ఈజ్ డెల్టా y1 నుండి డెల్టా y0 మైనస్ చేస్తే డెల్టా స్క్వేర్ y0 వస్తుంది. నేను చెప్పేది నెక్స్ట్ నిలువు వరుసలో చెప్పేది. ఓకేనా, ఇది అర్థమైందా. y2 మైనస్ 2y1 ప్లస్ y0 అని వస్తుంది దీని వాల్యూ.
సో ఇక్కడ చూడండి, ఈడ వేసిండేది అదేనా? ఈడ y2 మైనస్ 2y1, నేను చెప్పేది ఇక్కడ డెల్టా స్క్వేర్ y0 అనే స్థానంలో ఏం రాశారబ్బా? y2 మైనస్ 2y1 ప్లస్ y0 వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే దీని ప్రకారం y2 మైనస్ 2y1 ప్లస్ y0. ఇది అర్థమైందరా నైనా? హలో, ఇంకెవరికైనా అర్థం కాకపోతే అడగండి ఇప్పుడే, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా ఇప్పుడు డెల్టా వై ఆ కాలం వేస్తాం కదా, దాని తర్వాత ఏం రాస్తాము? డెల్టా స్క్వేర్ వై వేస్తాం. డిఫరెన్స్ టేబుల్ మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ మనం వేసినప్పుడు డెల్టా వై అనేది మనకు తెలిసిందే. ఇక్కడ ఏమైతే రాస్తాం అది ఏది? y1 మైనస్ y0 చేస్తే డెల్టా y0 వస్తుంది, y2 మైనస్ y1 చేస్తే డెల్టా y1 అని వస్తుంది. నెక్స్ట్ దీని నుండి దీనిని మైనస్ చేస్తే నెక్స్ట్ కాలంలో అంటే దీనికోసంగా ఫస్ట్ వచ్చే వాల్యూ ఏంది? డెల్టా స్క్వేర్ y0 అంటే డెల్టా y1 మైనస్ డెల్టా y0 అని. డెల్టా y1 మైనస్ డెల్టా y0, డెల్టా y1 వాల్యూ ఇది ఏందది? y2 మైనస్ y1. డెల్టా y0 వాల్యూ ఎంత? ఏందైనా ప్లస్, సారీ ఇది కదా, రైట్ అమ్మా, కరెక్ట్, థ్యాంక్ యూ. ప్లస్ లే, అంతేనా? ఇది మైనస్ ఇది కదా మనం చేస్తున్నాము, బ్రాకెట్ వేస్తాంలే, అంతే కదమ్మా, కరెక్ట్లే, థ్యాంక్ యూ. y2 మైనస్ 2y1 ప్లస్ y0, ఇప్పుడు అదే ఉంటుంది అనుకుంటా. ఉండలే ఇక్కడ y2 మైనస్ 2y1 ప్లస్ y0. థ్యాంక్ యూ రా. సో ఈ విధంగా అనమాట, అర్థమవుతుంది కదా ఇది ఎట్లా వేసేది అనేది. ఆ విధంగానే నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ వాడు ఏం చేశాడు? డెల్టా క్యూబ్ y0 స్థానంలో y3 మైనస్ 3y2 ప్లస్ 3y1 మైనస్ y0. అది ఎట్లా వస్తుందంటే మనం ఇంతసేపు వర్క్ చేస్తున్నాం కదా, ఇది ఎట్లా వచ్చి ఉంటుందయ్యా? y3 మైనస్ 3y2 ప్లస్ 3y1 మైనస్ y0 ఎట్లా వచ్చి ఉంటుందంటే దేని ముందర చెప్పండి, అది ఎట్లా వచ్చి ఉంటుందా? నేను చెప్పేది దీని గురించి అమ్మా, దేని గురించా? డెల్టా క్యూబ్ y0 అంటే అది ఎట్లా వస్తుందంటే ఏమమ్మా, డెల్టా క్యూబ్ y0 అనేది ఎలా వచ్చి ఉంటుందంటే డెల్టా స్క్వేర్ y1 మైనస్ డెల్టా స్క్వేర్ y0, అంతే కదా? దాని ముందర వాల్యూ రా. ఇప్పుడు అంతకంటే ముందు నేనేం చెప్పాను మీకు? డెల్టా స్క్వేర్ y0 ఎట్ వచ్చిందని చెప్పాను నేను. డెల్టా y1 మైనస్ డెల్టా y0 కదా, అంతే కదరా? డెల్టా y1 మైనస్ డెల్టా y0 చేస్తే మనకు డెల్టా స్క్వేర్ y0 వస్తుంది. నెక్స్ట్ అట్లాగే డెల్టా స్క్వేర్ y1 నుండి డెల్టా స్క్వేర్ y0 మైనస్ చేస్తే డెల్టా క్యూబ్ y0 వస్తుంది. అది వర్క్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. ఏదది? y3 మైనస్ 3y2 ప్లస్ 3y1 మైనస్ y0 అనేది వచ్చి ఉంటుంది. ఆ విధంగానే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోకండి. 4, 8, 12 సార్ 20 అని రాశారప్ప. ఓకే, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదేముంది? డెల్టా టు ది పవర్ ఆఫ్ 4y0 వచ్చింది. డెల్టా టు ది పవర్ ఆఫ్ 4y0 ఎట్లొచ్చి ఉంటుందే చెప్పండి? అంతే కదా, డెల్టా టు ది పవర్ ఆఫ్ 4 అదేమది y0 ఎంత వస్తుందమ్మా చెప్పురా, ఏవో చెప్తువి? డెల్టా క్యూబ్ y1 సారీ డెల్టా క్యూబ్ y0 ఈ ప్రకారంగా వచ్చి ఉంటుంది. సో దీని వాల్యూ మనం వర్క్ చేస్తుంటాం, దాని ప్రకారంగా ఇది వచ్చేస్తుంది. ఏది? y4 మైనస్ 4y3 ప్లస్ 6y2 మైనస్ 4y1 మైనస్ y0 ఏదైతే ఉందో అది దాని ప్రకారం వస్తుంది. అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మిగతా అన్ని మామూలే. దాన్ని మళ్ళీ ఎల్సిఎం తీసుకుంటే మొత్తానికి ఎల్సిఎం ఎంత ఉందిడా? 45 ఉందప్పా. నేను ప్రూఫ్ గురించి చెప్తున్నాను అమ్మా. 45 బయట లాగేసినాడు,
అది ఎల్సిఎం అయినప్పుడు ఇవన్నీ కనిపిస్తుంది. ఈ బ్రాకెట్లో ఇవన్నీ 180 + 360 ఎక్సెట్రా ఉంటుంది. అవి కొన్ని క్యాన్సిల్ చేసేసిన తర్వాత మిగిలింది ఫైనల్గా 2h/45 7y0 + 32y1 12y2 మళ్ళీ 32y3 ఇక్కడ 7y4. ఇక్కడ ఆన్సర్లో ప్రూఫ్లో మాత్రం ఇక్కడ 7y4 కరెక్ట్గా రాశారు. ఇక్కడ థీరం స్టేట్మెంట్లో తప్పు ఉంది, 14y4 అని రాశారు. అది జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ విధంగానే ఎక్స్టెండ్ చేస్తే ఫైనల్గా ఇది వస్తుందని, ఇంకేం లేదు. అంతేనా? గుర్తుంటుందా ఏరబ్బా? గుర్తుంటుంది, రైట్. ఇంకా లేదా అదే నిన్న మీకు అందుకే నేను చెప్పింది, ఒక యూట్యూబ్లో కూడా మీకు లింక్స్ కూడా పెట్టాను. మీ మెటీరియల్ కూడా ఉంటుందబ్బా, ఓకేనా? మీ మెటీరియల్లో కూడా నేను ఆల్రెడీ ఎక్కడ ఉండాలి చెప్పండి, మీ మెటీరియల్ స్టడీ మెటీరియల్ పెట్టాను కదా, ఇక్కడ బూల్స్ రూల్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. జస్ట్ అక్కడ క్లిక్ చేస్తే ఆ ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోతుంది. ఒకసారి దీన్ని వినండి, అంటే నేను చెప్పింది కాదు, కొంచెం వేరే. అదే నిన్న ఇది విన్నారా? అది ఇంట్రడక్షన్ కూడా రాశారు, జార్జ్ బూలే అనే అతను కనిపెట్టాడని. ఓకేనా? జార్జ్ బూలే, జర్మన్, అంతే కదరా? అవి నోట్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్ 1 ఇది మనం ఇప్పుడు చెప్పింది, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0.2 to 0.6. by using Boole's rule. To correct to, we are given the lower limit, that is 0.2. We are given the upper limit, that is 0.6, and the number of intervals, and that is 4. So we have to go till n4. ఇక్కడ f of x వచ్చి that is y value 1/1 + x². Upper limit minus lower limit divided by number of intervals. Now the upper limit is 0.6 and the lower limit is 0.2. So we will put this value in this formula, and the number of interval given to us is 4. So 0.6 minus 0.2 divided by 4 is equals to 0.1. So that is h value. After this, we will construct a table like this. ఇది బాగుంది చూడు, క్లియర్గా. మీరు మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఈ విధంగా వేసుకోండి, బాగా క్లియర్గా ఉంటుంది. x0, x1, x2, సో ఆన్ x4 ని పైన రాసుకున్నారు. ఇన్విజిబులా? అవునా? ఉండవుతాయి. ఇన్విజిబుల్ ఎందుకైంది? ఒక్క నిమిషం. Upper limit, that is 0.6. Okay. Then we will find the corresponding value of y, and y is basically y is equals to 1/1 plus x². Now this I have get from the equation given to us in the question. Okay. ఒరే బాబు ఇప్పుడు రా. సారీ, అదే ఇంతకుముందు కనపడలేదేమో కదా. ఓకే, సారీ రా, అది నేను గమనించుకోలేదు. సరే, మళ్ళీ ఒకసారి చూడు. ఇది ఒక నిమిషం, జస్ట్ స్పీడ్గా చూస్తాను. సో ఇది బూల్స్ రూల్ నేమ్డ్ ఆఫ్టర్ జార్జ్ బూలే. ఓకే, జార్జ్ బూల్. మెథడ్ ఆఫ్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఎవరు కనిపెట్టారంటే జార్జ్ బూలే. ఆయన ఒరిజినల్ పేరు వచ్చి జార్జ్ బూలే. సో ఫార్ములా వచ్చి ఇంతకు మనం చెప్పుకున్నట్టే 7y0 32 12 మళ్ళీ 32 మళ్ళీ 7 అలా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0.2 to 0.6 1/1 plus x² dx. ఇక్కడ n అనేది 4 గానే తీసుకోవాలా. సో హెచ్ వాల్యూ మామూలుగా మీరు చూస్తాను, మీరే చెప్పేసి.
Okay. Upper limit, that is 0.6, and the number of intervals, and that is 4. So we have to go to N4, X4. Okay. Now finding the interval gap, that is H, that is required in the formula of the Coles rule. H is equals to 6, and the lower limit is 0.2. So we will put this value in this formula, and the number of interval given to us is 4. Right. So, after this, we will టేబుల్ ఇది బాగుందిరా, దీన్ని ఫాలో కండి. టేబుల్లో XY అని ఇలా టేబుల్ వేసుకోండి. ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే ఉండేది, ఇది కూడా వేసుకుంటారా. ఈ ప్రాబ్లం కూడా మీకు చూపిస్తున్నాను కదా, ఈ ప్రాబ్లం కూడా వేయండి. ఏం ప్రాబ్లమా? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0.2 to 0.6 1/1 plus x square ప్రాబ్లం ఇది. ఇది కూడా కాపీ చేయండి. Upper limit, that is 0.6. Okay. Then we will find the corresponding value of phi. So x values డిసైడ్ అయింది 1/1 plus x square ఇది. 1 plus x square. Now this I have get from the equation, integral equation given to us in the question. Okay. We will find the corresponding value of phi when we are using. ఇది ఎట్లా వస్తుంది తెలుసు కదా, 0.9615 1/1 plus 0.2 whole square. Calculator లో చేసుకోండి. X4, that is 0.6, and the value of y4 is coming 0.7352. Okay. After this, we will simply apply 7y0 plus 32y1 plus values that we have in this table, and we'll get the value of plug the values as you can see here. I have plugged all the values here. This is y1, this is y2, this is y3. Sorry, starting well y0, y0, y1, y2, y3, y4, and the value of h given to us is 0.1. This is h. We will just plug the values and calculate the value of I. So this was simple. We just calculate the value of I, and we have solved the integral that was given to us, and the answer is coming 0.3430. Now that is correct to 3 decimal places. So thank you for watching. I hope you learned how to use Coles rule. So my email address is ata_miraj@hotmail.com. సో నేను మీకు మెటీరియల్ ఒకటి ఇచ్చాను రా, ఇది ఒకసారి చూసుకోండి. మీకు మెటీరియల్ కూడా నేను ఇచ్చాను, Coles రూల్ ఎగ్జాంపుల్, అది బాగానే ఉంది. ఇంకేదైనా మంచిగా అనిపిస్తే అది కూడా ఇస్తాను. బట్ ఇక్కడ ఇప్పుడు మనం ప్లే చేసినటువంటి Coles రూల్ ఎగ్జాంపుల్లో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0.2 to 0.6 1/1 plus x square, అంతేనా? ఆ ప్రాబ్లం కూడా కాపీ చేసుకోండి. అంటే అర్థమవుతుందా? ఈ ప్రాబ్లం కూడా రాయండి. ఏమది? 0.2 to 0.6, ఓకే, 1/1 plus x square dx. ఎవాల్యుయేట్, ఇది ఒక క్వశ్చన్. ఇది ఇన్సేపు మీరు అబ్జర్వ్ చేసినటువంటిది, ఓకేనా? ఈ ప్రాబ్లం కూడా కాపీ చేయండి. 0.2 to 0.6 1/1 plus x square. ఇక్కడ 1 plus x square ముందు ఎక్స్ వాల్యూస్ ఇక్కడ మీరు ఇన్సేపు వాచ్ చేసిన దాంట్లో ఆ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కూడా టేబుల్లో నీట్గా మార్క్ చేసుకోండి. టేబుల్ ఎట్లా మార్క్ చేసుకోవాలరా? సో కాదురా, అది కాదు. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఇది x0 అంటాడు, ఇది దీని కిందికల్లా y0 ఇట్లా మార్క్ చేశారు చూడండి, అంతే కదా? ఇక్కడ వచ్చేది ఇది x1, ఇక్కడ y1, ఇది x2, y2, ఓకే, x3, y3. ఎంతవరకే? n = 4 తీసుకుంటే x4,
y4 వరకు రావాలి, y4 వరకు రావాలి. సో ఇది టేబుల్లో. ఈ టేబుల్లో మీకు తెలిసింది ఇది మొదటి వాల్యూ ఏమో 0.2 నుంచి హెచ్ వాల్యూ ఎంత వచ్చింది ఇంతకుముందు ప్రాబ్లంలో h = 0.1 ఉండదు. సో ఇదేం రాయాలా, దీనికి 0.1 యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 0.3, 0.4 ఇది ఇట్లా పోతుంది. ఇక y వాల్యూస్ ఇక్కడ y ఈక్వల్ టు ఎంత వచ్చిందినా 1/1 ప్లస్ x² అంటాడు. ఇందులో x స్థానంలో ఏమి ఇక్కడ x వాల్యూ ఏముందో దాన్ని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది. దీంట్లో 7 వాల్యూస్ వచ్చేస్తాయి. సో అవి గుర్తించిన తర్వాత ఫార్ములా రాసుకోవడము, ఆన్సర్ తీసుకొచ్చుకోవడం. ఓకేనా? అంతే కదరా? అర్థమైందా? బూల్స్ రూల్ దాని స్టేట్మెంటు ప్రూఫ్ ఖచ్చితంగా రాయండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇచ్చిన మెటీరియల్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చి ఇప్పుడు మీరు షో చేసినటువంటి, ఇప్పుడు నేను షో చేశాను కదా ఇంటిగ్రేషన్ 0.2 to 0.6, అది కూడా ఉన్నది. అది కూడా ఎగ్జామినేషన్కి వస్తున్నాయి. 1/1 ప్లస్ x² dxని ఎవాల్యుయేట్ చేయండి అని. ఇది బూల్స్ రూల్స్ గురించి. మీకు నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ అంటే ఎన్ని గంటకి రా? 3వ పీరియడ్. 3వ పీరియడ్లో విడల్ రూలును నెక్స్ట్ మిగతా అది కంప్లీట్ చేసుకుందాం. అంతేనా? ఇప్పుడు ఎంతమంది వచ్చినారో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండిరా, ఎవరెవరు? జ్యోతి ప్రకాష్, పురుషోత్తం, పీపీ అని పడింది చూడండి. జ్యోతి ప్రకాష్, పురుషోత్తము, రాజేషు, హేమవతి, చాందని, లతీషు, ఓంకార్, జయశ్రీ అండ్ యాకూబ్. సో ఎంతమంది రా? ప్రజెంట్ ఎంతమంది? 9 out of 13. అవునా? వినపడుతుందరా? ప్రజెంట్ వచ్చి 9 out of 13. మనం ఏమి చేయలేం, ఇది ఆటోగా రికార్డ్ అవుతుంది. సో చూడండి, ఆబ్సెంట్ ఎంతమంది అంటే ఇది ఆబ్సెంట్ అని కూడా చూపిస్తుంది మనకి. బాలు, రాధాకృష్ణ, శివకుమార్, విఘ్నేష్, వీళ్ళు 4 ఆబ్సెంట్ ఈ క్లాస్కి. మరి నువ్వు రాలేదే, నువ్వు మొబైల్ నెంబర్ ఇదేనా చూడు, 9182306723. మరి ఎందుకు రాలేదు ఒకసారి అబ్జర్వ్ చేయి. అవును, మరి ఇక్కడ నాకు ఎందుకు ఈ ఫోన్ నెంబర్ ఇదేనా? నువ్వు లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి లాగిన్ అయినావా, ఎట్లా చేసినావు? లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్. మరి నీకెందుకు ఇట్లా వచ్చిందిరా ఆబ్సెంట్ అని? లేదే, నీ పేరే రాలేదే, ఎందుకు రాలేదు? ఓపెన్ చేయి ఒక్కసారి. మళ్ళీ ఏం చేస్తావంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ లాగిన్ అయినాక నాతో మాట్లాడు, సరేనా? ఇప్పుడు ఇది చూడు, ఇక్కడ పైన మీకు తెలుస్తుంది 29th May. నేను చెప్పేది ఇది 29th May. 29th Mayలో 13కి 9 మంది అటెండ్ అయినారు. ఇది టైం కూడా తెలుస్తుంది, ఇంకో చోట చూపిస్తాను, టైం కూడా ఉండదు. 28th యాకూబ్ ఒకడే నిన్న కనిపించినాడు. నెక్స్ట్ థర్స్డే అంటే 27th రా. 27th కూడా 9 members వచ్చినారు. దాంట్లో ఏమన్నా నీ పేరేం పేరు వచ్చిన? విఘ్నేష్. ఇడుండవు చూడు, ఇది 27వ తేదీ జరిగిన క్లాస్లో విఘ్నేష్ ప్రజెంట్. ఓకే, ఇది నో క్లాస్ టేకన్, అంటే వెన్స్డే లేదు మన దగ్గర క్లాస్. మీకు కనిపిస్తుంది అవన్నీ? సరే, కనిపించలేదా? ఓరే చెప్పాలి కదరా, నాకు చెప్పాలి కదరా. అట్టగాదురా, మీకు తెలియాలని కదండి ఇవన్నీ చెప్తుండేది. సరేరా మీరు. సరే చూడు, ఇంకోసారి చూడండి, పర్లేదు, ఒక నిమిషం. సో ఇది 29th ప్రజెంట్, ఇది ఆబ్సెంట్ ఇదని. 28th నిన్న యాకూబ్ ఒకడే అట్లా ఏదో వచ్చినట్టుగా ఉంటాడు. నెక్స్ట్ 27th May 9 out of 13. ఆ బుద్ధు విఘ్నేశ్వరుడు వచ్చిన్నాడు, అంటే ఇది అక్కడ రిజిస్టర్ అయింది. అది ఇప్పుడు క్లాసే లేదు. ఎప్పుడు 26th వచ్చి క్లాస్ లేదు, ఇది లేదు అంటే లేదు. సో మనకు రికార్డ్ అయ్యింది ఎప్పటి నుంచి అంటే
27th నుంచే మనం యాప్ వాడుతాం 27 నుంచే. దీంట్లో ఎంతమంది ప్రజెంట్, ఎంతమంది ఆబ్సెంట్ అన్నీ తెలిసిపోతాయి ఆ డేట్లో. తర్వాత ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు చూడండి. థర్డ్ ఎంపీసీఎస్ ఇంగ్లీష్ మీడియం, ఎంపీసీఎస్ అంటే మీరంతా మొత్తం టోటల్ క్లస్టర్లే, అది కూడా రాస్తాను నేను. సో అందులో క్లస్టర్లో ఎంతమంది ఉన్నారు అంటే 13 మంది ఉన్నట్లు లెక్క క్లస్టర్లో. ఈ 13 మందిలో 9 మంది ప్రజెంట్ అయినట్లు లెక్క. అది విషయం. రైట్, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇలా ఆటోగా రికార్డ్ అవుతుంది, ఇది అట్లాగే ఉంటుంది, స్టోర్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా మనకు దాన్ని ఏమంటారు, ఎప్పటికీ ఉండేటువంటిది. తర్వాత మీకు నేను పంపించిన దాన్ని ఏమంటారు, ఇప్పుడు మంచిగా మాట్లాడినాం కదరా, మీకు ప్రజెంటేషన్ ఇచ్చినాను కదా. ఒరే ఒక్క నిమిషం, అది కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, రికార్డెడ్ లెక్చరర్స్ అని ఉంటుంది రేడా. రికార్డెడ్ లెక్చరర్స్లో ఇది ఊరికి నేను రాత్రి ట్రయల్ కోసం అది చేశాను. ఇప్పుడు రికార్డ్ అయింటే చూడండి. ఇప్పుడు నేను దాన్ని స్టాప్ చేస్తే మీకు రికార్డ్ అయింది మీకు వస్తుంది. అది మీరు రికార్డెడ్ లెక్చరర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అంటే కావాలి అంటే అసైన్మెంట్ చేయొచ్చు, టెస్ట్లు రాసుకోవచ్చు, స్టడీ మెటీరియల్ ఇప్పుడు మీకు చెప్పినటువంటిది యూట్యూబ్ లింక్స్ కావచ్చు, ఇమేజెస్ అంటే మీకు ఏదైనా ఉంటే ఇమేజ్లు, డాక్యుమెంట్స్ ఇవి, ఇట్లా అన్నీ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ క్లాస్లో 13 మంది అంటే వాళ్ళ పేర్లు ఏమి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమి, అన్నీ ఉంటుంది. రైట్, అది విషయం. సో ఇంకా క్లాసు ఆపేద్దామా ఈరోజుకే. 3వ పీరియడ్ వస్తారా రే? 3వ పీరియడ్ అంటే నెక్స్ట్ పీరియడ్ వచ్చి దేని దయాల్ సార్ తీసుకుంటారు అనుకుంటాను నాకు తెలిసి. 11 to 12, 12 to 1 మీరు ఆటోమేటిక్గా అదే లింక్ పెట్టుకొని వచ్చేసేయండి. 12 to 1. విఘ్నేషో నువ్వు కూడా వచ్చేసేయి. ఇంకోసారి వచ్చిన తర్వాత నాతో ఫోన్ చేయి, నాతో మాట్లాడు. ఓకే, ఆపేస్తున్నా. ఏదిమా? సరే, నేను మళ్ళీ పెడతాలే. అట్లేమ్మా, అట్లే నువ్వు చెప్పినావు కదా, నేను చేస్తాను. 3 రూలా? సరే అమ్మా, సరే, అట్లే నేను పంపిస్తాను నీకు. ఇక్కడే నేను, ఒరే బాబు, నీకు ఈ యాప్లోనే మీకు నేను దాని కూడా మెటీరియల్ కూడా షేర్ చేస్తాను, మళ్ళీ తర్వాత చూసుకోలే. సరేమ్మా, సరే, నేను మళ్ళా నీకు దాన్ని దీంట్లోనే పోస్ట్ చేస్తాను, ఇందులోనే పోస్ట్ చేస్తాను. ఇందులో అంటే మీరు క్లస్టర్ కాదు కదా అది. సరే, క్లస్టర్లో ఉండేది, సారీ, క్లస్టరే కదా, కాబట్టి క్లస్టర్లోనే చూస్తే మీకు ఆ మెటీరియల్ మీకు కనిపిస్తుంది. నేను చేస్తాలే. ఓకే, థ్యాంక్ యూ.